హాయ్ ఫ్రెండ్స్. చెప్పుడ సులభంబు చేయుట కష్టంబు తాతకైన వాడి తాతకైనా చెప్పుడు కంటేయు చేయుటయే మేలు విశ్వధాభిరామ వినురా వేమ. చిన్నప్పుడు ఎన్నో వేమన పద్యాలు చదివాం, కానీ ఇలాంటి పద్యం అయితే మనం చదవలే కదా. అన్నిటికంటే ముఖ్యంగా మన యాక్షన్ ప్లాన్ మనం చేయడం ఇంపార్టెంట్. చూడు, సమాజంలో చుట్టుపక్కల అందరూ కూడా సలహాదారులు ఎక్కువైపోయారు. సో చుట్టుపక్కలంతా మనకి సలహాదారులు చాలా మంది అయిపోయారు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ అర్థం చేసుకోండి, అడ్వైజ్ ఇచ్చేటోళ్ళు ఎక్కువైపోయిండు, సలహాలు ఇచ్చేటోళ్ళు ఎక్కువైపోయిండు. ఎవ్రీబడి టెల్స్ వాట్ టు డూ. బట్ మై డియర్ ఫ్రెండ్, నేను మీ స్క్రీన్ ముందుకు ఎందుకు వచ్చానంటే అడ్వైస్ కోసం కాదు, ఓ సలహాదారు కాదు. హౌ టు డూ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీబడి టెల్స్ వాట్ టు డూ, బట్ హౌ టు డూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం హౌ టు డూ, ఇప్పుడు మీరున్నారు, ఉన్న పలంగా మన లైఫ్లో నెక్స్ట్ స్టెప్కి ఎట్లా రావాలి? సింపుల్. వాట్ ఈస్ అవర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, వాట్ ఈస్ అవర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఫస్ట్ అర్థం చేసుకోండి. దిస్ ఇస్ హౌ టు డూ మై డియర్ ఫ్రెండ్స్. వాట్ ఈస్ యువర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్? మన ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇవి అత్యంత ముఖ్యమైనవి. ఏంటో తెలుసా? మన బలాలు, మన బలహీనతలు. ఇది చాలా మందికి అర్థం కాదు. ఎవ్రీబడి, మీకంటూ తెలుసు వాట్ ఈస్ యువర్ యూఎస్పీ. నువ్వు నీ గురించి ఒక్క 10 నిమిషాలు నీతో నువ్వు ఒంటరిగా గడిపితే నీ యూఎస్పీ ఏంటో నీకు అర్థమవుతుంది, అంటే నీ బలం ఏంటో నీకు అర్థమవుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్ యువర్ స్ట్రెంగ్త్, అండర్స్టాండ్ యువర్ వీక్నెసెస్ ఆల్సో. మన బలహీనతలను కూడా మనం అర్థం చేసుకుందాం. హౌ టు డూ అంటే, ఇప్పుడు నా స్ట్రెంగ్త్, మాట నా స్ట్రెంగ్త్, మాట్లాడడం నా స్ట్రెంగ్త్, ఇది నా బలం. బలహీనత ఏంటో తెలుసా? నాకు ఇలా కెమెరా ముందు వచ్చి, నేను ఎప్పుడో 10 years 12 years బ్యాకే నా ఫేస్బుక్లో 5,000+ ఫాలోవర్స్ ఉండే. అంటే నా బలహీనత ఏంటంటే, నేను పబ్లిక్లోకి ఇట్లా డిజిటల్గా రావడం అనేది నా బలహీనత. ఈ నా వీక్నెస్ నాకు అర్థమైంది. నో, దీన్ని మనం బలంగా మార్చుకోవాలని, నా బలాన్ని, ఆ బలహీనతని నేను బలంగా మార్చుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో ప్లీజ్ అండర్స్టాండ్, హౌ టు డూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఆపర్చునిటీస్. ఏంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్? మన ముందున్న అవకాశాలు ఏంటి, ఎక్స్టర్నల్గా మనల్ని ఆపుతున్నవేంటి, ఇది మనకు తెలవాలి. ప్రపంచంలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అవకాశాల వెల్లువ, సూపర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొంచెం ఆలోచించండి, కొంచెం ఫోకస్ ఉండండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ సో మెనీ ఆపర్చునిటీస్, సేమ్ టైం మనల్ని ఆపేవేంటి? అన్నిటికంటే ముఖ్యమేంటో తెలుసా? మనల్ని ఏం ఆపుతున్నాయో తెలుసుకోవాలి. మనల్ని ఏం ఆపుతుంటాయి? సోషల్ మీడియా. మనల్ని ఏం ఆపుతుంటాయి? మన గర్ల్ ఫ్రెండ్స్. మనల్ని ఏం ఆపుతుంటాయి? మన ఫ్రెండ్స్, అంటే టైంపాస్ ఫ్రెండ్స్. మనల్ని ఏం ఆపుతుంటాయి? సరదాగా మాట్లాడదామని స్టార్ట్ చేస్తాం, అది గంటలు 10 గంటలు, అలా రోజులు, అలా నెలలు, కళ్ళు మూసి కళ్ళు తెచ్చే వరకు సంవత్సరం అయిపోతుంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మన సమయం, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లా వెళ్ళిపోతుంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి, మనల్ని ఆపేవేంటి, సో ఏం ఆపుతున్నాయి అవి మీరు అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ హౌ టు డూ యువర్ ఫ్రెండ్స్. హౌ టు డూ, ఫస్ట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ని సెట్ చేసుకోండి, తర్వాత ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ సెట్ చేసుకోండి, 2 లైనప్ చేసుకోండి. అమ్మ తోడు హారిజంటల్ కట్, దెబ్బకు తిరిగే లేదు మనకి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.